చెడు పూర్తిగా తొలగిపోవాలి అనంటే ఈ అమావాస్య రోజున ఆవు పిడకలు అనేవి కొన్ని తెప్పించుకోండి. ఆవు పిడకలు అనేవి మాత్రం తెప్పించి ఉంచండి. ఆ ఆవు పిడక అనేటువంటిది కాస్త చిన్న చిన్నగా చేసి ఆ ధూపం వేసేటువంటి అందులో మీరు ఆవు పిడకలు అనేవి వేసి కొన్ని కర్పూరం బిళ్ళలు వేసి అది వెలిగించి వెలిగేటప్పుడు కొంచెం బెల్లం పౌడర్ వేయండి. బెల్లం పౌడరు అనేటువంటిది కూడా అమ్ముతున్నారు మార్కెట్లో. చాలా డ్రైగానే ఉంటుంది, అదేం వెట్టిగా కూడా ఉండట్లేదు, డ్రైగానే ఉంటుంది. కొద్దిగా బెల్లం పౌడర్ వేయండి. బెల్లం పౌడరు అనేది కూడా వేసి కర్పూరం ఎలాగూ మీరు అది వేసి వెలిగిస్తారు కాబట్టి అందులోనే సాంబ్రాణి పౌడర్ కూడా అమ్ముతున్నారు. సహజంగా సాంబ్రాణి పౌడర్ ఇంట్లో ఉంటుంది, చాలా మంది కూడా తెప్పించి పెడతారు. ఆ సాంబ్రాణి పౌడర్ అనేది కూడా అందులో వేయండి. వేసి చక్కగా ఆ ధూపము అనేటువంటిది ఇల్లు మొత్తము చూపించండి. ఇల్లు మొత్తం కూడా ఆ ధూపం చూపించండి. అలా గనక చేశారు అంటే చెడు అనేది పూర్తిగా తొలగిపోతుంది. చెడు అనంటే ఈ ఒక్కటే అనని కాదు నిర్వచనం, అది ఇంటికి కావచ్చు, ఒంటికి కావచ్చు. మనుషుల్లో కొంతమందికి ఇంట్లోనే కుటుంబ సభ్యులకి కూడా ఏదో తెలీదు, ఒక నెగిటివిటీ ఎక్కువ ఉందమ్మా, ఇంత మునుపట్ల లేదు, కానీ ఈ మధ్య మేము గమనిస్తున్నాము అని అంటారు. లేదా ఇంటికి కావచ్చు, ఏదనుకున్నా పని వెనక్కి పోతూ ఉండడము, ముందుకు వెళ్ళకపోవటము, లేదా ఒకళ్ళకొకళ్ళకు పడకపోవటము, మాట ఏది మంచిగా మాట్లాడినా మిస్అండర్స్టాండ్ చేసుకోవటము, చిలికి గాలివానలాగా పెద్ద పెద్ద గొడవలు అయిపోవటము, ఎవరికి కూడా మనశ్శాంతి అనేది లేకుండా ఉండటము, ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మీ వంతు ధర్మంగా మీరు అమావాస్య నాడు సింపుల్ నానా ఈ ప్రాసెస్ చేయండి. ఈ ధూపము అనేది ఇల్లు మొత్తం కూడా చూపించండి. దీనివల్ల నెగటివ్ అనేది పూర్తిగా తొలగిపోతుంది.